భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠభరితంగా మారింది. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్స్ దేనిలో కూడా భారత జట్టు గెలిచిన నమూనాలు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈసారి మొత్తం అందరూ కూడా భారత జట్టే గెలవాలి అన్న ఆకాంక్షతో ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఇక భారత జట్టు కూడా గతం కంటే కూడా ఇప్పటి వరకు జరిగిన టోర్నమెంట్స్, ఐసీసీ టోర్నమెంట్స్ ముఖ్యంగా ఒక ఎత్తైతే, ఇప్పుడు జరగబోయే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనేది మరొక పెద్ద ఎత్తు. ఎందుకనంటే, రోహిత్ శర్మ ఈ ఒక్క వన్ డే ఫార్మాట్ తర్వాత తను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఈ క్రమంలో వర్షం పడి రద్దయితే పరిస్థితి ఏంటి? అయితే దుబాయ్ అలాగే భారత జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఏదైతే ఎల్లుండి అంటే మార్చ్ 9వ తారీఖున జరగబోతుందో, ఆ మ్యాచ్‌లో వర్ష సూచన అనేది ఒక 20-30% వరకు ఉంది. అంటే దగ్గర దగ్గర కొద్దిపాటి ఆలస్యమైతే మ్యాచ్‌లో జరగొచ్చు కానీ, రద్దయ్యే పరిస్థితులైతే ఇప్పటి వరకు కనిపించటలేదు. ఒకవేళ గనక మ్యాచ్ గనక ఆ రోజు రద్దయితే ఎక్కడి వరకు రద్దయిందో అంటే ఉదాహరణకి 10 ఓవర్‌లు జరిగాయి. లేదా ఒక ఇన్నింగ్స్ పూర్తయింది. ఇంకొకళ్ళ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు 30 ఓవర్‌లయ్యాయి. ఇంకో 20 ఓవర్‌లు తేలాల్సి ఉంటే, ఆ 20 ఓవర్‌ల వరకు కూడా ఆహ్, నెక్స్ట్ డే పెట్టడం జరుగుతుంది. లేదంటే డక్వర్త్ లూయిస్ అయినా అప్లికబుల్ అవుతుంది. కాకపోతే డక్వర్త్ లూయిస్ అవ్వదు ఇక్కడ. నెక్స్ట్ డేకి అది పోస్ట్‌పోన్ అవుతుందనమాట. అంటే మిగిలిన 20 ఓవర్‌లో నెక్స్ట్ డే ఆడడం జరుగుతుంది. రిజర్వ్ డే రోజున. ఒకవేళ రిజర్వ్ డే కూడా మ్యాచ్ రద్దయ్యే పరిస్థితి కనిపిస్తున్నట్టయితే మాక్సిమం పాయింట్స్ గనక అంటే ఇంకా ఆడాల్సింది చాలా ఉంటుంది కాబట్టి ట్రోఫీని ఇరు జట్లు పంచుకోవడం జరుగుతుంది. 2002 సంవత్సరంలో కూడా భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య ఇలాగే మ్యాచ్ టై అయితే వర్షం కారణంగా ఇరు జట్లు కూడా ట్రోఫీని పంచుకున్నారు.